నా సర్వస్వం నీకిచ్చేస్తా, నా బాల్యం నాకిచ్చేయరు అని బతిమాలుతారు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. బాల్యం అంత గొప్పది. మళ్ళీ బాల్యంలోకి వెళ్ళడం అంటే మాటలా? కానీ తిరిగి రాని బాల్యాన్ని మళ్ళీ తిరిగిచ్చింది కొల్లాపూర్ రాణి ఇందిరాదేవి స్వర్ణోత్సవ సమ్మేళనం. అవును, ఇది నిజంగా అద్భుతం. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అపురూపం. 4 తరాలకు చెందిన పూర్వ విద్యార్థులు తిరిగి బాల్యంలోకి వెళ్లి పొందిన అనుభూతి అనిర్వచనీయం. రండి, మనం కూడా ఓసారి కొల్లాపూర్కి వెళ్దాం. తిరిగి రాదనుకున్న బాల్యంతో కరచాలనం చేసి మన స్నేహితులందరినీ గుండెలకి హత్తుకుందాం. తన నీడలో పెరిగిన పిల్లల్ని చూసి నల్లమల మురిసిపోయింది. తన ఒడ్డున పెరిగిన బిడ్డల్ని చూసి కృష్ణమ్మ ప్రేమ జల్లు కురిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొల్లాపురం గెలిచింది. అవును, ఏనాడో ప్రభాత భేరి విన్న కొల్లాపురం ఇప్పుడు తన బిడ్డలు మోగిస్తున్న విజయభేరిని చూసి ఉప్పొంగుతోంది. మావి పండ్ల తీపి పంచు మధురమైన నీ ప్రేమ, కోటి వందనాలు నీకు కొల్లాపురమా. అదిగో, చాలా ఏళ్ల తర్వాత రాజా వీధి వెలిగిపోయింది. తేరు వీధి సందడి చేసింది. తెలుగు వీధిలో వెలుగు అంతా ఇంతా కాదు. అదిగో, జఫర్ మైదానం కేరింతలు కొట్టింది. 3 రోజుల పాటు సురభి సంస్థానం కోట దగదగా మెరిసిపోయింది. అవును, మరి ఇది సాధారణమైన పండుగ? రాణి ఇందిరాదేవి హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుక. చరిత్ర ఇంతవరకు కనని వేలాది పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదిక. క్లాస్ ఫోటోలో రామేశ్వర గారు ఉండడం చూసి ఆయన ఎక్కడున్నారో కనుక్కోమని ఫోటో పంపించారు. ఆయన ఉప్పొంగిపోయి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసి సో 4 year నైట్ మై డ్రీమ్ అన్నమాట. ఇది చూడాలి మా క్లాస్మేట్స్ కలవాలి అని 4 years నుంచి ఎంతో తృప్తిగా ఉంది. 61 ఏళ్ళు వాళ్ళంతా 16 ఏళ్ళకి వచ్చారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కొల్లాపురానికొచ్చి ఎక్కి దిగిన మెట్లకు మొక్కి గురువులను సత్కరించిన పండుగ. మెట్లకు మొక్కి రావాలి, ఒక్కసారి ఆ రైడికి పోయి రావాలి. ఎక్కి దిగిన మెట్లకు మొక్కి రావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కొల్లాపూర్లో 3 రోజుల పాటు జరిగిన RID పూర్వ విద్యార్థుల జాతర. అవును, నవంబర్ 27 నుంచి 29 వరకు కొల్లాపూర్లో RID పూర్వ విద్యార్థులు జాతర చేశారు. రావాలి, చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకోవాలి. అసలు RID అలుమినాయ్ 50 ఏళ్ల పండుగ ఆరంభమే అద్దిరిపోయింది. RIDలో చదువుకున్న కొల్లాపూర్ ముద్దుబిడ్డలు జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ యొక్క పూర్వపు విద్యార్థుల సమ్మేళనంతో ఆ ఆలోచనకు అంకురార్పణ జరగాలని, అట్లాగే గొప్పగా కొల్లాపూర్ నియోజకవర్గం ఒకనాడు కోన్ పుస్తకం కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వ విద్యార్థులందరి ఆలోచన. కొల్లాపూర్ గడ్డపై పెరిగి ఖండాంతర ఖ్యాతిని పొందిన ఎందరో దిగ్గజాలు
ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబురాలకు హాజరయ్యారు. ఢిల్లీ ఐఐటి మాజీ డైరెక్టర్ మరియు బిట్స్ పిలానీ ప్రస్తుత గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయరాం రెడ్డి, సురభి సంస్థానం వారసులు రాజా ఆదిత్య లక్ష్మణరావు, ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్, ఇలా కొల్లాపూర్ ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటిన ఎందరో హేమాహేమీలంతా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మనమందరం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఈ యొక్క రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ హై స్కూల్ మనకు బీజం వేసినటువంటి స్కూల్ను మనం మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇది ఎలాగో అందజేయాలనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దీనికి సపోర్ట్ చేస్తూ మనం దీనికి చక్కటి బీజాన్ని రాబోయే కొన్ని తరాలకు వేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తూ, గుర్తుందా, మనం 1965 హెచ్ఎస్సి, 1974 బైపీసీ అని ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ స్నేహితుల్ని గుండెలకు హత్తుకున్నారు పూర్వ విద్యార్థులు. ఆర్ఐడి స్కూల్లో రిజిస్ట్రేషన్లు చేసుకుని తమ స్నేహితుల్ని కలవడానికి పరుగు పరుగున సురభి సంస్థానం కోటకు తరలి వెళ్లారు. కాలంతో పాటు వచ్చిన మార్పులకు నవ్వుకొని ఇలా అయిపోయావేంట్రా అని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పద, జీవితంలో ఇలాంటి రోజు మరోసారి రాదు అంటూ స్టేజ్ మీదకు వెళ్లి బ్యాచ్ల వారీగా గ్రూప్ ఫోటోలు దిగారు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. 79-80 బ్యాచ్ మాది. 78-80 బ్యాచ్ మాది. మేమంతా చాలా ఇయర్స్ తర్వాత కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము. చిన్న పిల్లల్లాగా అసలు అంటే ఏదో ఆనంద ఉత్సాహం, ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి మాకు. మా ఊరే ఒక చాలా పండగలాగా, పెళ్లిలాగా ఉంది. చదువులతో సాంగత్యం చేసిన వాళ్ళం, స్నేహాల పందిళ్ళు వేసిన వాళ్ళం, చిన్న చిన్న కోపాలు చూసిన వాళ్ళం, క్షణంలోన ప్రేమతో పెనవేసిన వాళ్ళం, ఎలా ఉండేవాళ్ళమో. అంతేకాదు, 50-60 ఏళ్లున్న పూర్వ విద్యార్థులు సైతం తమ గురువులను గుర్తుపెట్టుకొని పాదాభివందనం చేశారు. నేను చదువు చెప్పిన విద్యార్థులందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఈరోజు నన్ను సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఇప్పుడు దేశ విదేశాల నుంచి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నాకు ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు మర్చిపోలేదు నన్ను. నేను చెప్పిన మ్యాథ్స్ కూడా ఇప్పటికీ వాళ్ళకి ఇది ఉన్నాయట. అదే నా సంతోషం. టీచర్, మీ వల్లే నాకు మ్యాథ్స్ భయం పోయింది. సార్, మీ సైన్స్ పాఠాలు వినే నేను సైంటిస్ట్నయ్యాను. మీరే నాకు ఇన్స్పిరేషన్ అంటూ బతుకుబాట చూపినోళ్లకు దండం పెట్టారు. కొత్తగా మొలకెత్తిన వాళ్ళం, పురి విప్పిన వయసే పోటెత్తిన వాళ్ళం. ఎంత గొప్ప సందర్భం ఇది! ఈ తరంలో అత్యంత అరుదుగా కనిపించే దృశ్యాలివి. చరితల సారాన్ని చెప్పి వర్తమాన కర్తవ్యం ఎరుక చేసి లోకజ్ఞానం నేర్పిన గురువులకు హారతి పట్టింది రాణి ఇందిరాదేవి పూర్వ విద్యార్థుల సంఘం. పరుగులో మనం మర్చిపోతున్న విలువలను గుర్తు చేసింది ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబురం. మైసూరును తలపించు చంద్రమహల్ రాజసం, మహిమగల మైసమ్మ దీవెనలే నీయశం. కోటి వందనాలు నీకు కొల్లాపురమా, కొండా పూనల వెలసిన నందనవనమా. ఆనాటి కొల్లాపురం నేడు కొల్లాపూర్గా మారింది. అయినా కొల్లాపూరేమీ కాదు, కొల్లాపూర్ చాలా రిచ్. 100 ఏళ్ల చారిత్రక, ఆధ్యాత్మిక, సంగీత, సాహిత్య, పర్యాటక సంపదకు నిలయం కొల్లాపురం. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఏలిన సురభి రాజులు విద్యపై విశేష ప్రాధాన్యతిచ్చారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతం సరస్వతీ నిలయం. ఆ వైభవానికి తార్కాణమే ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. కొల్లాపూర్లోని ఓ చిన్న తెలుగు మీడియం ప్రభుత్వ బడి ఇంతమంది స్కాలర్లు, వైస్ ఛాన్సలర్లు, సైంటిస్టులు, స్వాతంత్ర సమరయోధులు,
కవి గాయక వైతాళికులు, సాహితీవేత్తలు, రాజకీయ దురంధరులు, పారిశ్రామికవేత్తలను అందించిందా అని ప్రపంచం నివ్వెరపోయిన సందర్భం ఇది. అంతేకాదు, ఆర్ఐడి అలుమినై మహిళా శక్తికి ప్రతీకగా నిలిచింది. స్వర్ణోత్సవ సంబురంలో జరిగిన ప్రతి ఈవెంట్ ఆర్ఐడి భవితకు భరోసాగా, కొల్లాపూర్ను కోహినూర్గా మార్చే విజన్తో సాగింది. కొల్లాపూర్ అంటే జస్ట్ ఊరు కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆర్ఐడి అలుమ్నాయ్కి 2000 మందికి పైగా వచ్చిన పూర్వ విద్యార్థులే అందుకు నిదర్శనం. కొల్లాపురం పేరు చెబితే కళ్లల్లో వెలుగు. రండి, మనమంతా నల్లమలోళ్ళం అంటూ ఉప్పొంగే అభిమానం. సింగరాయ సముద్రం నీళ్లలో ఏముందో గాని ప్రతి ఒక్కరూ విద్యా వినయ సంపన్నులే. మైసూర్ నగరాన్ని పోలిన వీధులు, 100 ఏళ్ల క్రితమే పట్టణంలో విద్యుత్ వెలుగులు, ఆ రోజుల్లోనే ఏరోడ్రోమ్ కలిగిన సురభి సంస్థాన వైభవ ఆనవాళ్లు, రాణి రత్నమాంబ వంటి పరిపాలనా దక్షురాలు, జటప్రోలు సంస్థానాన్ని అనోయాసిస్ ఇన్ ద డెజర్ట్ గా కీర్తించిన ఆంగ్లేయులు, 1928లోనే వైజయంతి పేరుతో పత్రికను నడిపిన చేబ్రోలు సరస్వతీదేవి వంటి మహిళా సంపాదకురాలు. ఇలా కొల్లాపూర్ కీర్తి అపురూపం. ఆ వైభవాన్నంతా ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరొకసారి గుర్తు చేసింది. కొల్లాపూర్ చరిత్రలో రాణి ఇందిరాదేవి హైస్కూల్, జూనియర్ కాలేజ్కి ప్రముఖ స్థానం ఉంది. 1930లో సురభి లక్ష్మారాయ పేరుతో ప్రారంభమైన పాఠశాల 1968లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ హైస్కూల్గా అవతరించింది. 1969లో ఆర్ఐడి జూనియర్ కళాశాల వెలిసింది. సురభిరాజులు నిర్మించిన పాఠశాల కాలక్రమంలో విస్మరణకి గురైంది. విద్యా బుద్ధులు నేర్పిన బడిని పూర్వ విద్యార్థి మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పునర్నిర్మించారు. భవనం చారిత్రక రూపుని ఏమాత్రం మార్చకుండా స్కూల్లో ఆధునిక హంగుల సమకూర్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్, కిచెన్, డైనింగ్ హాల్, స్టాఫ్ రూమ్, లైబ్రరీ, ఇలా కార్పొరేట్ స్కూళ్లకు మించిన సౌకర్యాలతో హైస్కూల్ ని తీర్చిదిద్ది ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబరాల కానుకగా అందించారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఎందరో మట్టిలో మాణిక్యాలను అందించిన ఘనత ఆర్ఐడికి దక్కుతుంది. తెలంగాణ అభివృద్ధి మణిహారంలో కొల్లాపూర్ ఆర్ఐడి ఒక కలికితురాయిగా నిలిచిన వైనాన్ని ఈ స్వర్ణోత్సవ సంబరాలు ప్రపంచానికి చాటాయి. నవంబర్ 27న ఆర్ఐడి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వైభవంగా ప్రారంభమయ్యాయి. మనుషులు కలుసుకుని మమతలు కలబోసుకునే వేదికగా నిలిచింది ఆర్ఐడి సమ్మేళనం. ఈ బృహత్ కార్యం సాకారం కావడానికి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సంకల్పమే కారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ను కోహినూర్లా మార్చడమే ఆర్ఐడి పూర్వ విద్యార్థుల లక్ష్యమన్నారు. ఆర్ఐడి స్కూల్లో మరి ఆనాడు ఈ స్కూల్లో చదివి, తెలుగు మీడియం చదివి ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తగానే కాదు, ఆధ్యాత్మికవేత్త కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం కార్యక్రమానికి మూలం డాక్టర్ రామేశ్వర గారు, మహిమ సంస్థ అధిపతి. తమకు చదువు, సంస్కారం నేర్పిన రాణి ఇందిరాదేవి విద్యాలయాన్ని మరువలేమో అన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఆ సంస్కారాన్ని, విలువలను ముందు తరాలకు అందించడమే ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబరాల లక్ష్యమని పేర్కొన్నారు. ఇవాళ మనం అందరం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఈ యొక్క రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ, హై స్కూల్ మనకు బీజం వేసినటువంటి స్కూల్ను మనం మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇది ఎలాగో అందజేయాలనేది అందరం పెద్దలు, మిత్రులు అందరం కలిసి ఒక్కొక్కరు వాలంటీర్ పని చేస్తారు, కొంతమంది ఆర్థికంగా సాయం చేయగలుగుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దీనికి సపోర్ట్ చేస్తూ మనం దీనికి చక్కటి బీజాన్ని రాబోయే కొన్ని తరాలకు వేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆర్ఐడి పూర్వ విద్యార్థుల్లో కొందరు టీచర్లయ్యారు.
దేశాన్ని కాపాడే సైనికులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు, వ్యాపార పారిశ్రామిక దిగ్గజాలుగా కొల్లాపూర్ని ప్రపంచ పటంలో నిలిపారు. మీకు తెలుసా, 40 మంది పూర్వ విద్యార్థులు కేవలం ఈ స్వర్ణోత్సవాల కోసం విదేశాల నుంచి ఇక్కడికొచ్చారు. పాత దోస్తుల్ని కలుసుకుని మాస్టర్లను గౌరవించాలని, మరొకసారి బాల్యంలోకి వెళ్లాలని ఎంతో దూరం నుంచి జన్మభూమికి తరలి వచ్చారు. పుట్టిన ఊరు గొప్పతనం కదా ఇది? మమతలు పంచిన గురువులు నేర్పిన సంస్కారం కాదా ఇది? ఇక నవంబర్ 28న జరిగిన 2వ రోజు RID వేడుకల్లో ప్రభాత భేరి మోగించారు. పూర్వ ప్రస్తుత విద్యార్థులంతా కూడా కొల్లాపూర్లో భారీ ర్యాలీ తీశారు. 2వ రోజు సంబరాలకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. గురువు కోసం గుడిని, చదువు కోసం బడిని తీర్చిదిద్దిన ఘనత RID పూర్వ విద్యార్థి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకే దక్కుతుంది. ఆయన పునర్నిర్మించిన RID హైస్కూల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు, హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించారు. అనంతరం జరిగిన స్వర్ణోత్సవ సంబరాలలో RID విజన్ 2050 AVతో పాటు పాటల CDని విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. మా అమ్మ కూడా ఇక్కడే చదువుకున్నారు అన్న విజయ్ రాణి ఇందిరాదేవి విద్యాలయ స్ఫూర్తిని కొనియాడారు. అమ్మ చదివింది RIDలో ఒక 1 year, మా మామయ్య చదివారు. ఒక్క ఊర్లో ఒక్క స్కూల్ నుంచి అసలు అంటే 14 ఇన్స్టిట్యూషన్స్కి ఛాన్సలర్స్, 14 ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్ RID అలుమ్నై అంట. రామ్ గోపాలరావు గారు బిట్స్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు, జయేంద్ర రెడ్డి గారు హార్వర్డ్లో పనిచేస్తున్నారు, ప్రసాద్ గారు US నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆల్ ఇయర్ అలుమ్నై. అసలు నేను ఒక్క ఊరు నుంచి ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్, ఒక్క స్కూల్ నుంచి ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ చూడడం అసలు షాకింగ్. అంటే ఈ ఇన్స్టిట్యూట్ అంతమందిని, ఈ ఊరు ఈ ఇన్స్టిట్యూట్ అంతమందిని ఇచ్చింది. RID అలుమ్నై వేడుకల 2వ రోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ వేడుక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కింది. ఒకే చోట 2000 మంది పూర్వ విద్యార్థుల సంబురం, 200 మందికి పైగా ఉపాధ్యాయులకి సత్కారంతో పాటు విజన్ 2050 పేరుతో భవిష్యత్ ప్రణాళికను ప్రకటించిన RID స్వర్ణోత్సవ వేడుకల్ని గుర్తిస్తున్నట్లుగా లండన్ కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు RID పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్ కు ధృవపత్రాలు కూడా అందజేశారు. This memorable event at RID Government School, Kollapur, Telangana has been officially recognized by the International Wonder Book of Records. అనంతరం RID విజన్ అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయరాం రెడ్డి ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్స్ తో ప్యానెల్ డిస్కషన్ జరిగింది. అంతేకాదు, ఆకాశంలో సగమే కాదు, RID విజయాల్లో మహిళలు సగం. పాఠశాల పూర్వ విద్యార్థిని, తెలంగాణ మహిళల అధ్యయన వేదిక సారథి కొల్లాపూర్ విమల ఆధ్వర్యంలో మహిళా ప్యానెల్ డిస్కషన్ జరిగింది. పాలమూరులో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ వేదిక తీర్మానం చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా వాగ్గేయకారులు అందశ్రీని సత్కరించారు. పాలమూరు మహిళలు ప్రపంచమంతా వాళ్ళు గన్న నేలే కదా, ఇది వాళ్ళు గన్న మానవ జాతే కదా. ఎప్పుడూ అమ్మకు ఈ దేశం పెద్దపీటేసి మాతృదేవో భవ, ఫస్ట్ పదం అదే కదా. ఆ రీతిగా మహిళలకు ఇప్పుడు వేదిక మించి కూడా అన్నారు కదా. నిజంగా ఈ పాలమూరులో మహిళా యూనివర్సిటీ రావాలని నేను కూడా మనసా వాచా కర్మన కోరుకుంటున్నా. ఇక 3వ రోజు RID సంబురాలు టూకేరంతో మొదలయ్యాయి. అనంతరం సక్సెస్ స్టోరీస్ అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. కొల్లాపూర్ విజయ పతాకాన్ని వినువీధుల్లో ఎగరేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ రామ్ గోపాలరావు, హార్వర్డ్ ప్రొఫెసర్ జయరాం రెడ్డి తమ తమ అనుభవాలను, సవాళ్లను సవాలు చేస్తూ సాగించిన జైత్ర యాత్రను నేటి తరానికి అందించారు. ఒక విద్యార్థిని సొంత పిల్లల కన్నా ఎక్కువ ఓనప్ చేసుకొని వీళ్ళు తప్పనేది చేయకూడదు,
మంచి విషయాలు నేర్చుకోవాలి, అందరితో శబాస్ అనిపించుకోవాలి అనేటువంటి సిస్టమ్ను మోటివేట్ చేశారు. కాబట్టి అవన్నీ మాకు బ్లడ్లో ఇన్కల్కేట్ అయ్యాయి. అబద్ధం చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, చెడు సవాసాలు పట్టకూడదు. ఇటువంటివన్నీ మా యొక్క మోల్డింగ్ అంతా గురువులే కారణం. ఇవాళకి ఆ యొక్క చాలా మూమెంట్స్ గుర్తు చేసుకుంటాం. నేను 7th to 8th to 10th 6 కిలోమీటర్స్ ఉండేది మా విలేజ్, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అయితే అప్పుడు చాలా డెప్త్గా టీచర్ దగ్గర ఏదన్నా డౌట్ ఉన్నా అడగాలనే ఆ పరిస్థితి ఉన్న వాళ్ళే 1కి 10 మాటలు మంత్లీ. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అంత ఫోకస్డ్ ఎడ్యుకేషన్ లేదని నా అభిప్రాయం. అప్పుడు ఒక స్టూడెంట్ గురించి టీచర్స్ పడే తపన అమోఘమైనటువంటి. కాబట్టి వి ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ ది టీచర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ అస్. వాజ్ సో వండర్ఫుల్ డేస్ ఆఫ్టర్ లాంగ్ టైం. నేను అదే అన్న ఇందాక నా స్పీచ్లో కూడా, ఇక్కడ స్టార్ట్ అయ్యి గ్రామంలో స్టార్ట్ అయ్యి టౌన్కి వచ్చి, టౌన్కి రావడం ఇది పెద్ద టౌన్ అప్పుడు మాకు, చిన్న గ్రామం నుంచి ఎంతో ఎగ్జైట్మెంట్. అప్పుడు ఒక యాంబిషన్, మనం ఇంకా పెరిగి జిల్లా స్థాయికి చదువుకోవాలని. అట్లా జిల్లా నుంచి మళ్ళా హైదరాబాద్ పోవడం. నేను 1975లో గౌలుగూడ దీపాలు దిగి రిక్షాలో పోతూ ఉంటే అది చూసి అబ్బా దిస్ ఇస్ ద రియల్ వరల్డ్ అనే అభిప్రాయం కలిగింది. అటువంటి ఫైర్ అనేది పైకి రావాలనేది ఇప్పుడు అనిపిస్తుంది. అక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా తిరిగి చుట్టేసి అన్నీ వచ్చిన అనుభవాల తర్వాత నాకు వచ్చిన కన్క్లూజన్, మన పుట్టిన గ్రామమే చాలా హ్యాపీగా బతికాం. మనం చిన్నప్పుడు చదువుకున్న గ్రామం కొల్లాపూర్, కుడికిల్ల, ఇవే చాలా మెమరీస్ని మనకు మిగిల్చినాయి. అప్పుడేమో ఎంతో ఆశల యువకులం, ఆశల ప్రపంచంలోకి ప్రపంచమంతా తిరిగి రావాలి, ప్రపంచమంతా ఇంకో మనకన్నా చాలా బాగుందనే ఒక ఫైర్ ఇన్ ద బెల్లి, దాంతో మనం పరిగెత్తుతూ ఉంటాం జీవితం. ఆఖరికి ఇప్పుడు అనిపిస్తుంది ప్రపంచం అంతా చూసినాక మన గ్రామం కానీ, మన గురువులు కానీ, మనకు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ విలువలు కానీ మిస్ అవుతున్నామే. ఇక్కడ కూడా మనం అటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందో, అలా ఆ యొక్క ఆలోచనలో పుట్టిందే ఈ యొక్క అలుమిని. చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావుల విజ్ఞానులు కూడా ఎవరి స్థాయిని బట్టి, శక్తిని బట్టి, సమయాన్ని బట్టి వ్యవస్థ మార్చడానికి, అది కుటుంబమైనా, ఆ వీధైనా, ఆ గ్రామమైనా, ఏదైనా తమ వంతు పాత్ర పోషించాలి. ఇప్పుడు వీళ్లంతా తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా అందరికీ తెలుసు. కానీ అతి సామాన్య కుటుంబాల్లో పుట్టి తమ జీవన ప్రయాణాన్ని ఒక విజయ ప్రస్థానంగా మార్చుకున్న తీరు మాత్రం అసామాన్యం. గవర్నమెంట్ స్కూల్లో చదివావా అని చాలా తేలిగ్గా మాట్లాడతారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి ఏ స్థాయికి ఎదగలడు అని నిరూపించిన వాళ్ళలో మీరందరూ ఉన్నారు. మనకి వేదిక మీద కూడా సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. Yeah, this is very interesting, important point actually. నేను స్టార్ట్ చేసినప్పుడు, నేను ఫస్ట్ కొల్లాపూర్లో స్టార్ట్ చేశాను, తెలుగు మీడియం స్కూల్లో చదువుకుంటుంటే అప్పుడు ఏమి కావాలి అనే ఆ ఉద్దేశాలు ఏవి లేకుంటుండే. కానీ నాకు ఎప్పుడు మేము స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ప్రేయర్ ఉంటుండే. ప్రేయర్ అయిన తర్వాత ఏం చేస్తుంటే స్కూల్లో కొరుకుతుంటే స్కూల్ ఎంటర్ కాగానే మా స్కూల్లో 2 పటాలు ఉంటుండే. ఒకటేమో వరల్డ్ మ్యాప్, ఒకటి ఇండియా మ్యాప్ ఉంటుండే. ఆ ఇండియా మ్యాప్ గురించి బాగా తెలుసు, అందరు చెప్తున్నారు మా టీచర్లు. కానీ ఆ ప్రపంచ పటం, ఆ మ్యాప్ గురించి మాత్రం ఒక టీచర్ నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. మేము అడుగుతుంటాం క్యూరియాసిటీ, ఇదేంటిది సార్, వాట్ ఈస్ దిస్ అని. అప్పుడు ఏముంది సార్, ఇక్కడ అన్ని నీళ్లు పోస్తాడు. మా తాత ఉంటుండే, గంటగొట్టే తాత, ఆయన నీళ్లు పోస్తుండే ఆ సిమెంట్ మ్యాప్లో, అవన్నీ ఓషన్స్ మాదిరిగా. అయితే అతను చెప్తుండే టీచర్, ఇది ప్రపంచం వరల్డ్ మ్యాప్. ఆయన ఎప్పుడు అమెరికా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ మీరు ఎప్పుడు అమెరికా గురించి చెప్తారు, ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది రా బాగా, అది చెప్తుండే. అది ఒకటి ట్రిగర్ అయింది నాకు. ఐ బిలీవ్ దట్ ఈస్ ద ట్రిగరింగ్ పాయింట్ ఫర్ మీ టు గో అబ్రాడ్.
తర్వాత కోర్స్ అప్పుడు రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటుండే. టీచర్సే మా రిసోర్సెస్. అప్పుడు టీచర్స్ వాళ్ళు చెప్పిన ఎడ్యుకేషను అదన్నీ ఉంటాయి కదా మాకు. దే యూస్ టు టీచ్ అస్ హౌ టు బిహేవ్, హౌ టు వర్క్ హార్డ్ అండ్ దెన్ ఆనెస్టీ, సిన్సియారిటీ అవన్నీ ఉంటుండే. ఉన్న టీచర్లు అందరిలో కూడా నాకు ముఖ్యంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ చేసిన టీచర్ ఎవరంటే మా మ్యాథ్ టీచర్ కట్కనేని పుష్పతోరావు సార్ గారు. హీ వాజ్ ఎ బ్రిలియంట్ టీచర్ and then he had such a unique way of explaining complex mathematical equations into simple local stories. ఎక్కడ ఉన్నా కూడా అక్కడ యూ వాంట్ టు బి ద బెస్ట్ ఇన్ దట్. ఐ థింక్ ఆ తపన ఒకటి ఉంటుంది కదా, ఏది చేసినా కూడా ఇఫ్ యు ఆర్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి బాంబే యూ మస్ట్ బి ద బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి బాంబే, right? If you are a director of IIT Delhi, you must be the best director IIT Delhi has ever seen, right? That is what triggers you to always excel yourself. మన కాంపిటీషన్ ఎప్పుడు మనమే అన్నమాట. సో మనకంటే మనం ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకా మంచిగా చేయాలి, ఇంకా దేర్ ఈజ్ సో మచ్ దట్ యూ కెన్ అచీవ్. ఐ థింక్ ఆ తపన ఉంటారంటే మీరు ఎవ్రీబడి విల్ కమ్ అప్. ఐ థింక్ ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్ మీరు ఎంత చిన్న ప్లేస్ నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏది, మీ ఆర్థిక స్తోమత ఏంది. వారి విజయాలు, పాటించిన విలువలు, పోరాట పటిమ, అసాధ్యాలను సుసాధ్యం చేసిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ప్రపంచానికి తెలియని ఈ విజయగాథలకు RID వేడుక ఒక వేదిక అయింది. వేడుకల ముగింపు కార్యక్రమంలో MP డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. సౌవనీర్ ఆవిష్కరణతో పాటుగా హైస్కూల్ ఆవరణలో నెలకొల్పిన పైలాన్ని కూడా ఆవిష్కరించారు. దోస్తులను కలవడం, గురువులని గౌరవించడంతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 100 మందికి RID రత్న అవార్డులతో ఈ వేదికపై సత్కరించారు. ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్తు కోసం 6 సంస్థలతో MOUలు జరగడం RID అలుమ్నై విజన్ కు, కమిట్మెంట్ కు, చిత్తశుద్ధికి నిదర్శనం. థమన్ మ్యూజికల్ నైట్ సెలబ్రేషన్స్ కు హైలైట్ గా నిలిచింది. శివమణి బీచ్ కు కొల్లాపురం అంతా తాండవం చేసింది. రాణి ఇందిరాదేవి అలుమినై గోల్డెన్ జూబ్లీ సంబురాల చివరి రోజు మధురానుభూతులను అందించింది. ఆరంభం నుంచి ముగింపు వేడుకల వరకు మై హోమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కృషి వల్లే ఈ బృహత్ కార్యక్రమం సుసాధ్యమైందని పూర్వ విద్యార్థులు పొంగిపోయారు. RID విజన్ 2050 అమలుకు పునరంకితమయ్యారు. మహారాణి రత్నమాంబ మదిలో మెదిలిన ఆలోచన అమ్మ ఒడిలోని పిల్లల్ని బడికి రప్పించింది. లక్ష్మారాయ హైస్కూల్ వెలిసింది. తొలి ప్రధానోపాధ్యాయులు వాజిపేయాజుల రామసుబ్బరాయ కవిశ్రమ కొల్లాపూర్ విద్యార్థుల భవిష్యత్తుకి పునాదులు వేసింది. కటికనేని గోపాలరావు వంటి దార్శనికులు, రంగినేని సుబ్రహ్మణ్యం, పురుషోత్తం, వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ శివారెడ్డి ఇలా ఒకరా ఇద్దరా రాణి ఇందిరాదేవి బడిని గుడిగా మార్చారు. చదువుల తల్లికి పద్య కవితార్చన చేశారు. జనని తెలంగాణను సంగీత సాహిత్యాలతో సమలంకృతం చేసిన పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ రికార్డ్స్లో కొల్హాపూర్ అంటారు. మా ఊరి పేరు కొల్లాపూర్. మా కొల్లాపూర్లో 100 ఏళ్ల కిందటనే హెలిప్యాడ్ ఉండేది, ఏరోప్లేన్ నడిచేది అంటే ఎవరు నమ్మలేదు. నేను వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు నేను ఒట్టి కథలు చెప్తున్నాను అనుకున్నారు. మాకేంటంటే చరిత్ర నుంచి, గతం నుంచి మేము పూర్తిగా తెగిపోని వాళ్ళం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఉన్న ఈ బంగళా ఏదైతే ఉన్నదో అంటే ఒకప్పుడు ఇక్కడ రాజుల రాజ్యం ఉంది. అసలు రాణి ఏలింది ఇక్కడ. రాణి రత్నమాంబ గారి చలువే ఈరోజు ఈ స్కూల్ ఇక్కడ. 1920sలోనే ఈ ఊళ్ళో ఆడవాళ్లే సంపాదకులుగా ఉన్న పత్రిక నడిచేది. దాని పేరు వైజయంతి. అది మాకందరికీ ఎంత స్ఫూర్తి. ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఆడవాళ్ళ సంపాదకులుగా ఉన్న పత్రికలు ఎన్నున్నాయి? 5 మంది. ఒక ఆమె సరస్వతీదేవి అంటే ఆమె నడిపింది ఆ పత్రికని. కృష్ణమ్మ ప్రవాహ సవ్వడుల్లో నిత్యం సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. నల్లమల గాలుల్లో చైతన్యం పల్లవిస్తూనే ఉంటుంది. మరి ఈ 3 రోజుల పండుగలో మ్యూజిక్ లేకపోతే ఎలా? అందుకే పర్ఫెక్ట్ నోట్ తో సెలబ్రేషన్స్ ముగించడానికి తమన్ టీం కొల్లాపూర్లో సందడి చేశారు. అలవాటే లేదే, నాకి
తడబాటసలేందే గుండె దడిగుందే విడిగుందే జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ్మోన్ కమ్మోన్ కళావతి నువ్వే గదే నువ్వే గదే కమ్మోన్ కమ్మోన్ కళావతి నువ్వు లేకుంటే అదోగతి. నవంబర్ 29 సాయంత్రం కొల్లాపురమంతా తమన్ మ్యూజిక్ షో దగ్గరే ఉంది. ఆర్ఐడి పూర్వ విద్యార్థులంతా ఆటలు పాటలతో కేరింతలు కొట్టారు. కౌన్ పూచ్తా హై కొల్లాపూర్ అన్న వాళ్ళు ఇప్పుడు కొల్లాపూర్ని వెతుక్కుంటూ వస్తున్నారు. అందుకు కారణం ఆ త్రిమూర్తులే. అందుకే మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావులను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ తో సత్కరించారు ఆర్ఐడి పూర్వ విద్యార్థులు. ఆయన హృదయం నల్లమలంత విశాలం, ఆయన వేగం కృష్ణా ప్రవాహం. అందుకే ఇంతవరకు చరిత్ర కనని సంబరం కొల్లాపూర్లో సాధ్యమైందని పూర్వ విద్యార్థులు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన జీవనయానాన్ని, తత్వాన్ని పాటగా అందించింది తమన్ టీం. మామిడి చెట్టు గాడ వెంకటయ్య కుటుంబంలో అచ్చ తెలుగు ఇంటిలోన ఏగు సుక్క పొడవంగానే పుట్టిండు మా రమేశ్వరన్న. హోమియో డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించి మై హోమ్ అను పేరుతో మన సొంత ఇంటి కలలు తీర్చే జియర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలెన్నో చేస్తూ ఉచిత వైద్యశాల నిర్మించి ప్రజాసేవ చేసే మన రామేశ్వరన్నకందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి. ఇలా ఆర్ఐడి స్వర్ణోత్సవ వేదికపై పూర్వ విద్యార్థులు జయబేరి మోగించారు. థమన్ మ్యూజికల్ నైట్ సెలబ్రేషన్స్ కు హైలైట్ గా నిలిచింది. శివమణి బీచ్ కు కొల్లాపురం అంతా తాండవం చేసింది. రాణి ఇందిరాదేవి అలుమినై గోల్డెన్ జూబ్లీ సంబురాల చివరి రోజు మధురానుభూతులను అందించింది. ఆరంభం నుంచి ముగింపు వేడుకల వరకు మై హోమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కృషి వల్లే ఈ బృహత్ కార్యక్రమం సుసాధ్యమైందని పూర్వ విద్యార్థులు పొంగిపోయారు. ఆర్ఐడి విజన్ 2050 అమలుకు పునరంకితమయ్యారు.